ఓం నమ శివాయ. నవరాత్రులలో 6వ రోజైనటువంటి ఈరోజు లలితా త్రిపుర సుందరిదేవి అవతారం. లలితాదేవి అంటే ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ తల్లి. ఆమె త్రిపుర సుందరి, 3 లోకాలకి సౌందర్యానికి ప్రతీక. శ్రీవిద్య ఉపాసకులు ఆరాధించేటువంటి పరమదేవత. పురాణాల ప్రకారం భండాసురుడు అనేటువంటి రాక్షసుడు లోకాలన్నిటినీ బాధించేవాడట. దేవతల ప్రార్థనపై లలితా త్రిపుర సుందరి అమ్మవారు మహామేరు పర్వతంపై చక్రరాజ రథం మీద కూర్చొని ఉన్నారు. సకల దైవ శక్తులను ఏకం చేసి భండాసురుని సంహరించి లోకాలకి శాంతిని తిరిగిచ్చారు. ఆమె శక్తి కేవలం యుద్ధంలోనే కాదు, మనసులోనూ కూడా. ఆమెను ధ్యానం చేస్తే మనసు శాంతమవుతుంది, అజ్ఞానం తొలగిపోతుంది, జ్ఞాన దృష్టి వెలుగుతుంది మన మనసులలో. లలిత త్రిపుర సుందరి పూజలో శ్రీచక్రానికి ప్రత్యేక ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నది. శ్రీచక్ర ఆరాధన మనలోని కుండలిని శక్తిని మేల్కొలిపి ఆధ్యాత్మిక పరిపూర్ణతకు తీసుకెళుతుంది. ఈరోజు మనమందరం ఆ లలితా త్రిపుర సుందరి దేవిని ప్రార్థిద్దాం. మన జీవితంలోని బంధాలను, అడ్డంకులను తొలగించి జ్ఞానం, ఆనందం, శక్తి ప్రసాదించమని ఆ అమ్మవారిని వేడుకుందాము. లలితాదేవి కటాక్షం లభించిన వారికి ధైర్యం, విజయం, ఆనందం అన్నీ సిద్ధిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చి మీ అందరికి అర్థమైనట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని అవతారాల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.